జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ కి చేరుకున్నారు. ఇక లంచ్ తర్వాత విజయమ్మతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే 23 నెలల తర్వాత లోటస్ పాండ్ లో అడుగు పెట్టారు జగన్. ఉదయం 9 గంటలకి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్ బేగంపేట చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నారు. వ్యక్తిగతంగా హాజరైనట్లు కోర్టు రికార్డులో నమోదు చేసుకున్న అనంతరం ఆయన లోటస్ పాండ్ కు చేరుకున్నారు. ఈ మధ్యలో అయితే భారీగా అభిమానులు అయితే గుమికూడారు. రహదారి మొత్తం అభిమానుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. బేగంపేటలో దిగిన దగ్గర నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకునే వరకు కూడా అభిమానుల సందడి అయితే కనిపించింది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక కోర్టు నుంచి బయటికి వచ్చిన జగన్ వెంటనే లోటస్ పాండ్కు బయలుదేరారు. లోటస్ పాండ్ మార్గం వరకు కూడా భారీగా వైసీపీ శ్రేణులు అభిమానులు అయితే గుమికున్నట్లుగా తెలుస్తుంది. ఆయన కారులోంచి బయటికి రాగానే అభిమానులకు అభివందనం చేశారు. ఇక అలానే అభిమానులను చూస్తూ కార్యకర్తలను చూస్తూ అభివందనం చేస్తూ తర్వాత కారులోకి వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు విజువల్స్ లో. మొత్తానికైతే రోడ్లు మొత్తం కూడా వైసీపీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి అభిమానులతో అయితే కిక్కిరిసిపోయాయి. పోలీసులు ఆ రోడ్లన్నింటినీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జగన్ ని చూడటానికి అభిమానులు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొత్తానికైతే ఎవరికి తగినట్టుగా వాళ్ళు ఫ్లవర్ బొకేలు కూడా తీసుకొని వచ్చారు. కానీ ఆయన ప్రజలకు అందుబాటులో లేరు. కేవలం ఆయన విషెస్ తో మాత్రమే ప్రజలకైతే ఆయన రిప్లైన్ అయితే ఇచ్చారు. అందరికీ నమస్కారం చేస్తూ అందరితో నవ్వుతూ నమస్కారం చేస్తూ ఆయన లోటస్ పాండ్కి అయితే వెళ్తున్నారు. ఇక లోటస్ పాండ్లో లంచ్ అనంతరం విజయమ్మతో చర్చించే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 3:30 ఆయన తిరిగి బెంగళూరు బయలుదేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన స్కెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3:30 బెంగళూరు వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇక లోటస్ పాండ్లో మరి విజయమ్మతో ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికర పరిణామంగా ఉంది.